ఏం రాసిండు అంటే, సార్ మాకు 571 టీఎంసీ రావాలి, మాకు 299 టీఎంసీలే వచ్చిందని చెప్పి ఇంకో అధికారులు లెక్క రాసిండు. ఒక ఐఏఎస్ అధికారము ఒక లెక్క రాస్తాడు, ఇంకో ఐఏఎస్ అధికారం ఇంకో లెక్క రాస్తాడు. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అనేది మీకు కూడా పంపిస్తుంది. ఇది మీద మీద చూపడి అవుతుంది. ఇది ఇలా సోషల్ మీడియా పెడతా, ఇలా అన్ని పేపర్ల యాజమాన్యాలు కూడా పంపిస్తుంది. ఇదే పంప మేము 5 డేస్ పేపర్ అన్నీ పంపిస్తారండి. దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 టీఎంసీల నుంచి 13 టీఎంసీలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడలే, ఒక్కసారి కూడా మాట్లాడలే, ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. దాన్ని ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేయలే, నేనే కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. దాన్ని వేసిండు 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,00,000 కోట్లను పెట్టి ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు. కేవలం పైసలు చంపడానికే. దాంతో ఏమైనా ఫాయిదా అయిందా? ఆ కాళేశ్వరము కూళ్ళు స్టార్ట్ అయింది, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అప్పుడు ఏమన్నా స్టార్టింగ్ లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు గివే కుంభముచ్చే డైలాగ్ కొడుతుండే. అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా, ఇప్పుడే నడకలు చేసింది, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, సమైక్య పాలకుల పాలనలో జరిగిన పాపాలను కడడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్ లా. ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తప్పులు జరిగిన సార్ నమ్మి ఇక ఫస్ట్ స్టార్టింగ్ లా ఈ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపేయండి అయిపోయాయి. ఇక దాని గురించి వాళ్ళు ప్రశ్నించుకోవడం లేరు. ఇక ఏమన్నారో ప్రశ్నిస్తే ఒక కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారు, కాళేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సస్యశాలం కావాలొద్దు. వీడు ఆంధ్రతో కమిటీ అయ్యిండు, ఆంధ్రతో కమిటీ అయ్యిండు. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని ఉల్టా డైలాగ్ కొడుతుండే. ఇక ఫస్ట్ ఏమో కాళేశ్వరం, ఇదే పసిబిడ్డ తప్పటడుగులు, మళ్ళీ 3 టీఎంసీల సామర్థ్యాన్ని పెంచుతున్నా అని చెప్పి 1,00,000 కోట్లు అంచనాలు పెంచి ఆ 1,00,000 కోట్లు అలా చంపిండు. దాని గురించి ఫస్ట్ టర్మ్ లో అదే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో 1,00,000 కోట్లు, సెకండ్ టర్మ్ లో మళ్ళా వేస్ట్ కాదు కదా సంపాదన, నేను కుటుంబం సంపాదించుకోవాలి. ఈ సెకండ్ టర్మ్ లో వేసిండు ఆయన కళ్ళని కృష్ణా మీద పడ్డాయి. కృష్ణానయ్య 600 టీఎంసీలకు పైగా చెప్తే మాకు 571 టీఎంసీ రావడం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అనుమతి లేని, ఇంతకుముందు చూపెట్టి డాక్యుమెంట్, అనుమతి లేని ప్రాంతంలో ప్రాజెక్టును కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తా, తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రతిపాదన తయారు చేసి 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఫస్ట్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతో పూర్తి చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. 80,000 కోట్ల రూపాయలు అంచనా వేసిండు, 27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేసిండు. ఒక్క చుక్క నీళ్ళు రాలే. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క చుక్క నీళ్ళు రాలే. ఎందుకంటే ఆయన ప్రతిపాదనలో రిజర్వాయర్లు, లిఫ్ట్ పాయింట్ తప్ప భూసేకరణ గాని, కాలువలు గాని, డిస్ట్రిబ్యూటర్లు గాని ఎక్కలేవైన ప్రతిపాదనలు. కేవలము రిజర్వాయర్లు, లిఫ్ట్ పాయింట్ తప్ప ఏం భూసేకరణ గాని, కాలువలు గాని, డిస్ట్రిబ్యూటర్లు ఏం లేవు. దానిలో ఒక చుక్క నీరెట్లు వస్తుంది. కానీ 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టిండు. మళ్ళీ ఏమన్నాడు, ఇవన్నీ పెట్టి నువ్వు ప్రతిపాదన చేసేటప్పుడు నువ్వు పాలమూరు రంగారెడ్డి కడతావు, పాలమూరు రంగారెడ్డి ద్వారా నువ్వు నీళ్లు అందించాలి, మాకు నీళ్లు అందించడానికే నువ్వు ప్రతిపాదన తయారు చేసినావు.
తయారు చేసేటప్పుడు తెలివి ఉండాలి నీకు, ఎట్లా నీళ్లు మనం అందించాలని చెప్పని. కానీ